డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా వెబ్సైట్స్, సెర్చ్ ఇంజిన్స్ ఎప్పుడు ఇంటర్నెట్లో స్టార్ట్ అయ్యాయో చెప్పటానికి చేసినటువంటి ఒక చిన్న వీడియో ఇది. ఇన్ 1990 డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్ని మొట్టమొదటిసారిగా వాడటం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ అయినటువంటి ఆర్చీని కూడా ఈ సంవత్సరంలోనే మొదలుపెట్టారు. ఇన్ 1993 క్లిక్కబుల్ వెబ్ బ్యానర్ యాడ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ 1994 yahoo.com లాంచ్ అయింది. ఇదే సంవత్సరంలో ఈ కామర్స్ బిజినెస్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ 1996 హాట్బాట్, లుక్ స్మార్ట్, అలెక్సా అనేటువంటి 3 సెర్చ్ ఇంజిన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ 1997 మొట్టమొదటి సోషల్ మీడియా వెబ్సైట్ అయినటువంటి 6degrees.comని మొదలుపెట్టారు. ఇన్ 1998 ఇప్పుడున్నటువంటి అతిపెద్ద సెర్చ్ ఇంజిన్స్ అయినటువంటి గూగుల్, యాహూ, ఎంఎస్ఎన్ను స్టార్ట్ చేయడం జరిగింది. 2000 ఇయర్లో మొట్టమొదటి సోషల్ మీడియా వెబ్సైట్ అయినటువంటి 6degrees.comని క్లోజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదే సంవత్సరంలో స్మాల్ సెర్చ్ ఇంజిన్స్ను కూడా క్లోజ్ చేశారు. 2001లో యూనివర్సల్ మ్యూజిక్ అనేటువంటి కంపెనీ మొట్టమొదటిసారి తన మొబైల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2002లో లింక్డ్ఇన్ స్టార్ట్ అయింది. 2003లో వర్డ్ప్రెస్ మరియు మైస్పేస్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2004లో గూగుల్ తన మెయిల్ సర్వీస్ అయినటువంటి జీమెయిల్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఇదే సంవత్సరంలో ఇప్పుడు అతిపెద్ద సోషల్ మీడియా వెబ్సైట్ అయినటువంటి ఫేస్బుక్ కూడా స్టార్ట్ అయింది. 2005లో యూట్యూబ్ స్టార్ట్ చేశారు. 2006లో మైక్రోసాఫ్ట్ లైవ్ సెర్చ్ అనేటువంటి ఒక సర్వీస్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఇయర్లోనే twitter.com కూడా లాంచ్ అయింది. అమెజాన్ తన ఈ-కామర్స్ సేల్స్ను $10 బిలియన్ దాటింది కూడా ఈ 2006లోనే. డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు మనం వాడేటువంటి స్ప్లిట్ టెస్టింగ్ ఈ సంవత్సరంలోనే స్టార్ట్ అయ్యింది. స్ప్లిట్ టెస్టింగ్ అంటే ఒక వెబ్ పేజ్ని 2 వెర్షన్స్లో ప్రజెంట్ చేయటం. దీని గురించి పూర్తి వివరాలు తర్వాత వీడియోస్లో చూడవచ్చు. 2007లో తంబ్లర్ మరియు hulu.comలు కూడా స్టార్ట్ అయ్యాయి. 2008లో స్పాటిఫై మరియు గ్రూపాన్ స్టార్ట్ అయ్యాయి. 2009లో గూగుల్ రియల్ టైమ్ సెర్చ్ రిజల్ట్స్ను స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఇదే సంవత్సరంలో గూగుల్ ఎఫిలియేట్ కూడా క్లోజ్ అయింది. 2010లో గూగుల్ తన సర్వీస్ అయినటువంటి గూగుల్ బజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే సంవత్సరంలో వాట్సాప్ కూడా అందుబాటులోకి వచ్చింది. 2011లో గూగుల్ బజ్ గూగుల్ క్లోజ్ చేసి గూగుల్ ప్లస్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలోనే టీవీ వ్యూయర్షిప్ కన్నా కూడా ఇంటర్నెట్ యూసేజ్ చాలా పెరిగింది. 2012లో గూగుల్ నాలెడ్జ్ గ్రాఫ్ని లాంచ్ చేసింది. అంటే ఏదైనా ఒక బ్రాండ్ని సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలను రైట్ సైడ్ ఒక బాక్స్లో చూపిస్తుంది. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడవచ్చు. 2013లో యాహూ తంబ్లర్ని ఎక్వైర్ చేసింది. 2014లో మొబైల్ యూసేజ్ పీసీ యూసేజ్ని దాటింది. ఫేస్బుక్ తన మెసెంజర్ సర్వీస్ను కూడా 2014లోనే స్టార్ట్ చేసింది. తర్వాత ఫేస్బుక్ వాట్సాప్ని టేక్ ఓవర్ చేసింది. ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలలో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము ఇచ్చు ఈ ట్రైనింగ్లో 40 మాడ్యూల్స్ను లైవ్ ప్రాజెక్ట్ సహాయంతో మీకు నేర్పటం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్కు ఎంతో సహాయపడే పెయిడ్ టూల్స్పై కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ పొందటానికి అవసరమైన ముఖ్యమైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొందటంలో మేము మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. మేము అందించు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ తయారు చేయాలన్నా లేక ఇప్పటికే మీకు ఉన్న వెబ్సైటుకు బ్రాండింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. మేము డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా వీడియోలు చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మా వీడియోలని లైక్ చేయటం మరియు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలని షేర్ చేయటం ద్వారా మేము ఇంకా మరిన్ని వీడియోలని చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.